వెల్కమ్ టు రంజన్ టాక్స్. ఈరోజు మనం చక్కటి సినిమా కబుర్ల గురించి మాట్లాడుకుందాం. సినిమా కబుర్లు అంటే ఒకనాడు సినిమాలు శతదినోత్సవాలు, రజతోత్సవాలు, ఒక సంవత్సరం ఆడటాలు జరిగేవి. కానీ ఇవాళ వారం రోజులు 10 రోజుల కంటే ఎక్కువ నడవడం లేదు. దీనికి కారణం ఏంటి? ఇప్పుడు దర్శకులు, నిర్మాతలు చెప్పే కారణం కరెక్ట్గా ఉందా లేదా, దాని మీద మనం ఈరోజు రివ్యూ చేద్దాం. దానికి ముందు రంజన్ టాక్స్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయంలోకి వద్దాం. ఈ రోజుల్లో సినిమాలు వారం రోజుల కంటే ఎక్కువ నడవడం లేదు. కొన్ని సినిమాలు 3-4 రోజులే నడుస్తున్నాయి. కానీ ఒకనాడు సినిమాలు 100 days, 200 days, ఆ మాటకు వస్తే 1 year నడిచినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? నిజం చెప్పాలంటే పాత రోజుల్లో పాపులేషన్ తక్కువ ఉంది, 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు. కానీ ఇవాళ 12 కోట్ల నుంచి 13 కోట్ల వరకు పాపులేషన్ పెరిగింది. అంటే జనం బాగా పెరిగారు. జనం పెరిగారంటే జనం ఎక్కువ చూస్తారు సినిమాలు. మరి ఇంకా ఎక్కువ చూడాలి కదా, ఎందుకు సినిమాలు నడవట్లేదు? దానికి చిత్ర పరిశ్రమ చెప్పేది ఏంటంటే, లేడీస్ సీరియల్లో చూస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు వాళ్ళు సీరియల్స్ వస్తున్నాయి. వాళ్ళు ఇంటి పట్టు నుండి సీరియల్ చూస్తున్నారు. నెంబర్ 2, ఇప్పుడు ఎందుకులే ఈ సినిమా, ఇంకో 2 నెలలు అవుతే టీవీ ఛానల్లో వస్తుంది కదా అనుకుంటున్నారు. ఒకటి ఓటీటీ ఒకటి వచ్చింది, సినిమా రేట్లు పెరిగాయి. ఇంకోటి ఏంటి, ఒక సినిమా రిలీజ్ కాగానే కేవలం కొన్ని గంటలోనే అది హిట్టా ఫట్టా బయటపడుతుంది, వెంటనే తెలుస్తుంది. పాత రోజులు అలా కాదు. ఈ కారణాల చేతనే సినిమా అంతగా ఆశించిన స్థాయిలో హిట్ కావడం లేదు అని అంటున్నారు. నేననేది ఏంటంటే, మీ సినిమాలో దమ్ము ఉంటే, అంటే మీరు జనరంజకంగా రూపొందిస్తే ఇవి ప్రతిబంధకాలు కానే కావు. ఎలా అంటారా? ఒకసారి మనం ఒక పాతకాలంకి వెళ్దాం. సంపూర్ణ రామాయణం సినిమా వచ్చింది, 71, 72లో వచ్చింది. శోభన్ బాబు శ్రీరాముడుగా, చంద్రకళ సీతగా. ఆ సినిమా బాబు డైరెక్టర్ అద్భుతంగా చిత్రీకరించాడు. వారం రోజుల వరకు సినిమా కలెక్షన్ లేవు. ఎందుకంటే శ్రీరాముడు అంటే ఎన్టీ రామారావు, సీతాదేవి అంటే అంజలిదేవి. మేము శోభన్ బాబును చూడలేము, చంద్రకళ చూడలేము అన్న ఉద్దేశం ప్రేక్షకుల్లో ఉంది. అంటే ప్రేక్షకుల హృదయాలలో శ్రీరాముడు అంటే రామారావే, అంటే నిజంగా ఆయనే, అందరూ తప్పలేదు. వాళ్ళ యొక్క ఆలోచన అంతవరకే ఉంది. కానీ దానికి 10 రోజుల తర్వాత టాక్ వచ్చిన తర్వాత ఆ సినిమా నెల రోజుల తర్వాత కూడా హౌస్ఫుల్ అని బోర్డు పెట్టాల్సి వచ్చింది. అంత బ్రహ్మాండంగా విజయం సాధించింది. అది జనరంజకంగా రూపొందించాడు. అందులో ప్రతి సీన్ కూడా. ఎందుకు చెప్తున్నానంటే విషయం, ఆ సినిమాలో దమ్ము ఉంది, సబ్జెక్ట్ ఉంది, అద్భుతంగా చిత్రీకరించాడు, అందుకే నడిచింది. అదేవిధంగా శంకరాభరణం విడుదలైన తర్వాత ఆ సినిమా ఎవ్వరు పోలేదు. 10 రోజుల వరకు ఖాళీ. కొన్ని డబ్బాలు వెనుకకు వచ్చేసాయి, బాక్సులు. ఎందుకంటే అందులో చంద్రమోహన్, అల్లు రామలింగయ్య ఒకరిద్దరు తప్ప అంత కొత్త నటులు. ఆ పేరు కూడా క్లాస్ పీపుల్ తప్ప మాస్ పీపుల్కు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. 10 రోజుల తర్వాత ఆ సినిమా టికెట్ దొరకలేదు. 1 month తర్వాత చూస్తే దానికి కూడా హౌస్ఫుల్ అని బోర్డు వచ్చింది. అంటే ఎందుకు? ఆ సినిమాలో కొత్త కథనం, దమ్ము ఉంది. నేననేది ఏంటంటే, మీరు టీవీ సీరియల్స్ ఉండనివ్వండి, ఓటీటీ ఉండనివ్వండి, రేట్లు పెరగనివ్వండి, ఏదైనా సరే మీ సినిమాలో దమ్ము ఉంటే, మీ సినిమాలో మంచి చక్కగా చిత్రీకరిస్తే ఇవి ప్రతిబంధకాలు కావు. ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కరోనా టైం ఉంది. కరోనా టైంలో సినిమాలు ఆగిపోయినాయి, థియేటర్ వైపు రావట్లేదు, భయం అందరికీ. అదే సమయంలో ఏపీ గవర్నమెంట్ సినిమా రేట్లు తగ్గించింది. అంటే వాళ్ళకి నష్టం, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ నష్టం. ఆ సమయంలో సినిమాలు విడుదల చేయడానికి ప్రొడ్యూసర్లు వెనుకాడుతున్నారు, రిలీజ్ చేయట్లేదు. సరిగ్గా ఆ సమయంలో అఖండ అనే సినిమా వచ్చింది, బాలకృష్ణ గారు. ఏమైంది? సునామీ సృష్టించింది. అందరు నవ్వుకున్నారు. ఒకవైపు రేట్లు తగ్గిపోయింది, మరోవైపు కరోనా వచ్చింది. వాళ్ళు ఎంత ధైర్యం చేసినారంటే, అందులో కొత్త కథ ఉంది. బాలకృష్ణది కొత్త క్యారెక్టర్, ఎవరు చేయలేని క్యారెక్టర్. జనాలు వెనుకబడి చూసిండ్రు. కరోనా ఎటు పోయిందో తెలియదు, ఆ రేటు తగ్గిందో తెలియదు,
ప్రొడ్యూసర్లు ఏమన్నారు, రేటు తగ్గినా కానీ మాకు లాభాలు వచ్చినాయి అన్నారు. ఆ సినిమా వల్ల ఏమైందంటే ఇంకో 10-15 సినిమాలకు ధైర్యం వచ్చి రిలీజ్ చేశారు. అదే సమయంలో నాని సినిమా కూడా ఒకటి విడుదలై హిట్ అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకు మన సినిమా జనరంజకంగా రూపొందిస్తే చక్కటి కథ, కథనము, సంగీతము, ఒక కొత్తదనం చూపిస్తే ఇవన్నీ అడ్డు రావు, ఇవన్నీ ఏవి రావు. కాబట్టి సినిమా సక్సెస్ కావడానికి కారణం సినిమాను ఛాలెంజింగ్ తీసుకోవాలి. ఒక స్టూడెంట్ పర్ఫెక్ట్గా చదివితే ఎగ్జామినేషన్ పేపర్ ఎలా ఉన్నా రాస్తాడు. సినిమా అంతే, నువ్వు బ్రహ్మాండంగా రూపొందిస్తే ఫెయిల్ కావడం ఉండదు. ఆ మాటకు వస్తే ఈ మధ్య చిన్న చిన్న సినిమాలు చాలా సక్సెస్ అయినాయి. మరి వాటికి సీరియల్స్ అడ్డు రాలేదా, వాటికి ఓటీటీ అడ్డు రాలేదా? ఇవేమి కాదండి. సినిమా బాగుంటే రేట్లు కూడా పనికిరావు, ఏది చేయరు, జనం వచ్చి చూస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, పెద్ద 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 హీరోలు, పెద్ద డైరెక్టర్ గుర్తుపెట్టుకోవాలి. గతంలో కూడా నేను ఒకసారి చెప్పాను, నిర్లక్ష్యం. చిన్న సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి బాగా అంటే, వాళ్ళు శ్రద్ధ పెడుతున్నారు. ఏ శ్రద్ధ పెడుతున్నారు? నేను ఫస్ట్ పిక్చర్ నాది, నేను దీన్ని మంచి డైరెక్షన్ చేస్తే, మంచి సినిమా రూపొందిస్తే నాకు 4 అవకాశాలు వస్తాయని డైరెక్టర్. అదేవిధంగా ప్రొడ్యూసర్ కూడా, నేను మంచి సినిమా రూపొందిస్తే నాకు లాభాలు వస్తాయని ప్రొడ్యూసర్. ఇలా అందరు కష్టపడి స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తారు. కానీ పెద్ద సినిమాలు ఏమైపోతుందంటే, పెద్ద డైరెక్టర్ అనుకుంటాడు, హీరో గారు ఉన్నారు, మంచి ఓపెనింగ్స్ వస్తాయి, పర్వాలేదని హీరో మీద భరోసా ఇస్తాడు. హీరో గారు ఏమనుకుంటాడు, ఈయన పెద్ద డైరెక్టర్, గతంలో 5-6 సినిమాలు హిట్ అయినాయి, ఈయన మీద భరోసా. దీని మీద ఏమవుతుందంటే కథ ఎక్కడికో గాలికి ఎగిరిపోయింది. కాబట్టి చిన్న నిర్మాతలు కథ మీద శ్రద్ధ పెడతారు. ఒక సినిమా హిట్ కావాలంటే దాన్ని జనరంజకంగా రూపొందించాలి. జనరంజకంగా రూపొందించాలంటే పిచ్చి పిచ్చి సంగీతం, సినిమా హాల్ బద్దలైపోయేటట్టు సంగీతం, ఇది కాదు. తీసిన కథనే తీసి అటు తిప్పి ఇటు తిప్పి, అటు తిప్పి ఇటు తిప్పి, కొత్త కథ కావాలి, కొత్త కథనం కావాలి. కథనం అంటే స్క్రీన్ ప్లే కావాలి. మాటలు బ్రహ్మాండంగా ముత్యాలు లాంటి మాటలు ఉండాలి. చక్కటి వినసొంపుగా ఉండే సంగీతం ఉండాలి. పాత పాటలు ఇప్పటికీ మనం వింటున్నాం. ఇప్పుడు వస్తున్న పాటలు కొన్ని గంటల్లో మర్చిపోతున్నాం. కారణం ఏంటంటే ఆ సాహిత్యం అటువంటిది, ఆ పాట అటువంటిది. కాబట్టి సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు శ్రద్ధ పెట్టుకొని సినిమా రూపొందిస్తే హిట్ అవుతుంది. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలి. పెద్ద హీరోలు కొంతమంది నేను విన్నాను, మా అభిమానుల కోసం మేము సినిమా తీస్తున్నాం, మా అభిమానుల కోసం తీస్తున్నాం, మా అభిమానులను దృష్టిలో పెట్టుకొని నేను కథ రూపొందిస్తున్నాం, మా అభిమానుల కోసం తీస్తున్నాం. అభిమానులు ఎంతమంది ఉంటారండి? ఎంతమంది ఉంటారు అభిమానులు? మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల మంది జనం ఉన్నారు. 13 కోట్ల మంది మీ అభిమానులేనా? కాదు కదా. 1 కోటి మంది ఉండొచ్చు, 70 లక్షల మంది ఉండొచ్చు, 2 కోట్ల మంది ఉంటారు. 2 కోట్ల మంది మీ సినిమా చూస్తారా? మిగతా వాళ్ళు చూడరా? ఎప్పుడు కాదండి. మీ అభిమానుల కోసం, మీ అభిమానులకు ఏం కావాలో అవి పెట్టి మిగతా ఆడియన్స్ కూడా దృష్టి పెట్టుకోవాలి, మిగతా ప్రేక్షకులు కూడా దృష్టి పెట్టుకోవాలి. అందరూ చూస్తారు, ఎప్పుడు కూడా నా అభిమానులు అనుకోవద్దు. మరో విషయము, రివ్యూ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒక సినిమా విడుదల కాగానే సినిమా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చి వెంటనే బండల్ బాలే, తలనొప్పి లేచింది, బేకార్, చాలా తప్పు. కోట్లు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్ దెబ్బతింటాడు. మీ అభిప్రాయంతో పాటు అక్కడికి ఉన్నటువంటి ప్రేక్షకుల్ని అడగండి. మీ అభిప్రాయమే అందరి అభిప్రాయం కాదు. మీ అభిప్రాయంతో పాటు 4 ప్రేక్షకులు ఏమంటున్నారు ఆ సినిమా గురించి, అప్పుడు ఒక అభిప్రాయం రాండి. అంతేగాని సినిమా చూసి బయటకు వచ్చి వెంటనే బాగలేదు, అసలు ఏమాత్రం బాగలేదు, తలనొప్పి లేచింది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగలేదు, ఇవన్నీ వద్దు. ఇది మీ అభిప్రాయం మాత్రమే, అందరి అభిప్రాయం కాదు. మీ అభిప్రాయంతో పాటు 4 ప్రేక్షకులు అడగండి. వాళ్ళు ఏమంటున్నారో చూసి అప్పుడు చేయండి. ఎందుకంటే దీంతో నిర్మాతలు దెబ్బతింటారు. కాబట్టి ఫైనల్గా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, సినిమాను అద్భుతంగా రూపొందిస్తే మంచి కథ, మంచి మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వము, నటీనటుల పర్ఫార్మెన్స్, వినోదము, హాస్యము, మాస్ అన్నీ ఉండాలి. అన్నీ ఉన్నప్పుడే, అంటే ఉగాది పచ్చడిలా ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏ ప్రతిబంధకాలు అడ్డు రావు. ఇది నా ఉద్దేశం. ఫ్రెండ్స్, ఇది నా అభిప్రాయం. మీరేమంటారు? మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పండి. నా రంజన్ టాక్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
మళ్ళీ మరో మంచి పాయింట్తో పోస్ట్ చేస్తాను. బాయ్.